విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు లోకేష్ చుట్టూ తిరుగుతున్నాయా? లోకేష్ ఏ స్థానంలో పోటీ చేస్తే దాన్ని బట్టి మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అసలు లోకేష్ విశాఖ జిల్లా నుంచి బరిలో దిగుతారా? దిగితే ఏ స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది? విశాఖ జిల్లా నుంచే లోకేష్ బరిలోకి దిగితే భరత్కు సీటు కష్టమేనా? మంత్రి నారా లోకేష్ విశాఖ పార్లమెంటు పరిధిలోని భీమిలి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే భీమిలి నియోజకవర్గం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోకేష్ కోసం ఈ సీటును వదులుకోవడానికి గంటా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. ప్రస్తుతం విశాఖ ఉత్తరం సీటు ఖాళీగా ఉంది. ఒకవేళ భీమిలి నుంచి లోకేష్ పోటీ చేయడం కన్ఫామ్ అయితే గంటా శ్రీనివాసరావు తప్పనిసరిగా విశాఖ ఉత్తరం లేదా మరో స్థానాన్ని వెతుక్కోవాల్సిందే. ఇదే సమయంలో గంటా శ్రీనివాసరావును విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని అధిష్టానం సూచించింది. అయితే తనకు అసెంబ్లీకే పోటీ చేయాలని ఉందంటూ అధిష్టానానికి చెప్పారు గంటా. ఒకవేళ గంటా అసెంబ్లీకే పోటీ చేస్తాను అంటే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఎంపీగా పంపించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే గంటా గతంలో ప్రాతినిధ్యం వహించిన అనకాపల్లి లేదా చోడవరం నియోజకవర్గం సీటు అడుగుతున్నారు. ఇదే సమయంలో విశాఖ ఉత్తర స్థానాన్ని యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అడుగుతున్నారు. కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యే పీలా గోవింద్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సమీకరణాల నేపథ్యంలో ఒక సీటు కాపులకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి సీటును ఆశిస్తున్న కొణతాలతో పాటు అడారి ఆనంద్ ఇద్దరూ గవర సామాజిక వర్గానికి చెందినవారు. ఒకవేళ కొణతాలకు అనకాపల్లి ఎంపీ సీటు కేటాయిస్తే అడారి ఆనంద్ యలమంచిలి సీటు అడుగుతున్నారు. దీంతో ప్రస్తుతం యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు తనకు ఉత్తరం కేటాయించాలని అడుగుతున్నారు. ఇదే సమయంలో విశాఖ ఎంపీ సీటును మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ ఆశిస్తున్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు భీమిలి నుంచి లోకేష్ పోటీ చేయనుండడంతో ఒకే సామాజిక వర్గానికి ఎంపీతో పాటు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కుదరదని తెలుస్తోంది. అందులో భాగంగానే మూర్తి మనవడు శ్రీభరత్ కు అవకాశం ఇవ్వకపోవచ్చని సమాచారం. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీటు అడారి ఆనంద్కు దాదాపుగా కన్ఫామ్ అయింది. దీంతో కొణతాల రామకృష్ణ ఎక్కడి నుంచి బరిలో ఉంటారు అన్నది తెలియాల్సి ఉంది. కొణతాల యలమంచిలి సీటును ఆశిస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విశాఖ నార్త్ ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ సబ్బం హరి కూడా రేసులో ఉన్నారు. అధిష్టానం విశాఖ సీట్లను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.